బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇటు ఖమేనీ మృతితోని పాకిస్తాన్ అట్టుడుకుతుంది. ఆందోళనల్లో దాదాపు 30 మంది మృతి చెందారు. ఇటు కరాచీలోని అమెరికా కాన్సులేట్ని ముట్టడి చేశారు. రాళ్ళు కర్రలతో బీభత్సం సృష్టించారు వందలాది మంది ఆందోళనకారులు. ఇటు పోలీసులకు అలాగే నిరసనకారులకు మధ్య ఘర్షణ జరిగింది. ఇటు కరాచీలో జరిగిన కాల్పుల్లో ఇప్పటిదాకా 12 మంది మృతి చెందారు. ఇటు ఘర్షణల్లో 4 పోలీసులకు సైతం గాయాలయ్యాయి. ఇస్లామాబాద్లో ప్రస్తుతానికి 144 సెక్షన్ని అమలు చేస్తున్నారు. ఇటు కరాచీ, లాహోర్ అలాగే పేషావర్లోని అమెరికా కాన్సులేట్స్ వద్ద ఇంకా ఆందోళనలు జరుగుతూనే ఉన్నాయి. దానికి సంబంధించిన విజువల్స్ని మనం చూస్తున్నాం. ఇటు కాన్సులేట్ని టార్గెట్ చేసుకుంటూ ఆందోళనకారులు అక్కడికి చేరుకున్నారు. మనం చూడొచ్చు, పరుగులు తీస్తున్నారు. కాల్పులు జరుగుతున్న సమయంలో పరుగులు తీస్తున్నారు. సో మొత్తం మీద ప్రతి ఒక్కరి చేతిలో మనం చూస్తే కనుక ఇటు కర్రలు, రాళ్ళు, ఏదో ఒక రకమైన ఒక ఆయుధాన్ని పట్టుకొని వాళ్ళు కాన్సులేట్ని అటాక్ చేసే ప్రయత్నం చేశారు. గన్స్ కూడా వాడుతున్నారు. చూడండి, మన రైట్ సైడ్ బాక్స్లో మనం చూస్తున్న విజువల్లో చూడొచ్చు, ఒక వ్యక్తి తన లెఫ్ట్ హ్యాండ్తో వచ్చి ఒక పిస్టల్ని యూజ్ చేస్తూ మరీ షూట్ చేసే విజువల్ని మనం చూస్తున్నాం. ఒక్కసారి దాన్ని చూపించే ప్రయత్నం చేస్తాను. ఒక్కసారి మనం చూస్తే కనుక ఇటు కాన్సులేట్ని బేస్ చేసుకొని ఇటు కర్రలు చూడండి రైట్ సైడ్ బాక్స్లో కనిపిస్తుంది. ఒక వ్యక్తి, క్యాప్ పెట్టుకున్న ఒక వ్యక్తి వచ్చి గన్తో షూట్ చేస్తున్నాడు. సో మొత్తం మీద ఇటు రాళ్ళు కర్రలతో అలాగే కొంత వెపన్స్ని కూడా తీసుకొని వెళ్ళి కాన్సులేట్ని అటాక్ చేస్తున్న విజువల్స్ని చూస్తున్నాం. కింద రైట్ సైడ్ బాక్స్ విజువల్లో మనం చూడొచ్చు చాలా క్లియర్. కాన్సులేట్కి సంబంధించిన ఎంట్రన్స్ దగ్గర కొంత బ్యారకేడ్స్, కొంత సిమెంట్ స్ట్రక్చర్స్ వీటన్నిటిని పెట్టుకొని లోపలికి రాకుండా అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. మొత్తానికైతే అక్కడ క్షతగాత్రులు, ఈ దాడుల్లో గాయపడిన వ్యక్తిని కూడా వాళ్ళు పక్కకు తీసుకెళ్లే ప్రయత్నం చేసే విజువల్స్ని మనం చూస్తున్నాం. భారీ ఎత్తున ఇటు పేషావర్ అలాగే ఇస్లామాబాద్, ఇటు కరాచీ అలాగే లాహోర్, ఈ సిటీస్లో ఉన్న కాన్సులేట్ని టార్గెట్ చేశారు. ఈ సిటీస్లో ఉన్న కాన్సులేట్ని ఇప్పటికీ అక్కడ ఆందోళనలు కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. కింద రైట్ సైడ్ బాక్స్లో మనం చూస్తున్నాం, ఒక వ్యక్తిని, 2 వ్యక్తులు ముగ్గురు వ్యక్తులు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు గాయపడ్డ వ్యక్తులని. సో మొత్తానికైతే ఇటు ఖమేనీ మృతికి రియాక్ట్ అవుతూ ఇటు పాకిస్తాన్లో ఉన్న వ్యక్తులు, అక్కడ ఉన్న ప్రజలు, అక్కడ ఉన్న కొన్ని సంస్థలకు సంబంధించిన వ్యక్తులు, ప్రజలు, వీరందరూ కూడా ఇటు అమెరికన్ కాన్సులేట్స్నే టార్గెట్ చేసుకుంటూ ఈ దాడులను అయితే చేస్తున్నట్టు తెలుస్తుంది. మొత్తానికైతే ఈ దాడుల్లో ప్రస్తుతానికి సుమారు ఒక 30 మంది చనిపోయారు. ఆ ఆందోళనలు ఇంకా కంటిన్యూ అవుతున్నాయి. ఇటు పోలీసుల మధ్య అలాగే ఇటు అమెరికన్ కాన్సులేట్లో ఉన్న అమెరికన్స్ మధ్య దాడులు జరుగుతున్నాయి. ఒకరిపై ఒకరు పరస్పరం కాల్పులు జరుగుతున్న సిచ్యువేషన్ని మనం చూస్తున్నాము. సో మొత్తం మీద గతంలో కూడా ఇటు అమెరికన్ కాన్సులేట్ని ఇటు పాకిస్తాన్లో టార్గెట్ చేయడం ఆనవాయితీగా మారిపోయింది. ఒకప్పుడు ఒక వాక్-ఇన్ ఆఫీస్ లాగా అమెరికన్ కాన్సులేట్స్ పాకిస్తాన్లో ఉండేవి. కానీ అదంతా ఒక్కసారిగా మారిపోయింది. ఎప్పటి నుంచి మారిపోయింది ఒకసారి దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా చెప్పే ప్రయత్నం చేస్తా. 1995లో మొదటగా ఇటు అమెరికన్స్ కాన్సులేట్కి సంబంధించిన ఇటు సిఏఏకి సంబంధించిన వ్యక్తి, అలాగే మరి కొంతమంది వ్యక్తులు, కాన్సులేట్కి సంబంధించిన స్టాఫ్ అందరూ కూడా ఒక బస్సులో ప్రయాణిస్తున్న సమయంలో 1995లో 1995 కొంతమంది హెవీలీ ఆర్మ్డ్ గన్మెన్, సో పాకిస్తాన్కి సంబంధించిన మిలిటెంట్స్ కొంతమంది ఆ బస్సును టార్గెట్ చేసి ఆ బస్సుని అటాక్ చేయడంతో 2 అమెరికన్స్ చనిపోయారు 1995లో. దాంట్లో ఒక సిఏఏకి సంబంధించిన ఒక అఫీషియల్, అలాగే కాన్సులేట్లో వర్క్ చేస్తున్న మరొక అఫీషియల్, వీరిద్దరు కూడా ఆ 1995కి సంబంధించిన అటాక్లో చనిపోయారు. 1995 అటాక్లో చనిపోయిన తర్వాత అమెరికా చాలా సీరియస్గా తీసుకుంది. పాకిస్తాన్ మిలిటెంట్ గ్రూప్స్ ఉన్నాయి, వాటి వల్ల థ్రెట్ ఉంది అన్న ఉద్దేశంతో ఆ కాన్సులేట్ బిల్డింగ్స్ని కొంత రీస్ట్రక్చర్ చేసే ప్రయత్నం చేశారు. దాని తర్వాత 2002లో మరొక భారీ విధ్వంసాన్ని సృష్టించారు ఈ మిలిటెంట్ గ్రూప్స్, పాకిస్తాన్కి సంబంధించిన మిలిటెంట్ గ్రూప్స్. 2002లో ఇటు ఫెర్టిలైజర్లో వాడే అమోనియాని ఒక ట్రక్ నిండా నింపి ఆ ట్రక్కును తీసుకొని డైరెక్ట్గా కాన్సులేట్కి సంబంధించిన ఎంట్రన్స్ గోడల్ని గుద్దేశారు. దానివల్ల దాదాపు 10 ఫుట్ హోల్ ఇటు గోడకి భారీ విధ్వంసం జరిగింది. అలాగే ఈ బ్లాస్ట్లో
ఒకసారి కాన్సులేట్ దగ్గర సిచ్యువేషన్ ఎలా ఉందో ఒకసారి ఆ విజువల్స్ ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. రైట్, మనం చూడొచ్చు కాన్సులేట్కి సంబంధించిన ఇమేజెస్ ఆ వీడియోస్లో చూస్తున్నాం చాలా క్లియర్గా. కొంతమంది వ్యక్తులు పిస్టల్స్ని తీసుకొచ్చి అక్కడ ఉన్న స్టాఫ్ని కాల్చే ప్రయత్నం చేస్తున్నారు. మరోపక్కన అమెరికాకి సంబంధించిన సిబ్బంది, సెక్యూరిటీ సిబ్బంది కూడా ఇటు ప్రతికాల్పులను చేశారు. మొత్తం మీద నెక్స్ట్ వీడియోలో మనం ఒకసారి చూస్తే కనుక మొదటి వీడియోలో ఇటు క్యాప్ పెట్టుకున్న ఆ వ్యక్తి, వైట్ కలర్ షర్ట్లో ఉన్న ఆ వ్యక్తి కాన్సులేట్ టార్గెట్ చేస్తూ అక్కడ ఉన్న స్టాఫ్ని టార్గెట్ చేస్తూ ఒక పిస్టల్తో దాడి చేశాడు. మొత్తానికైతే ప్రతి దాడితో అంటే ఇటు అమెరికాకు సంబంధించిన సెక్యూరిటీ పర్సనల్స్ కూడా ఫైర్ చేయడంతో కొంతమంది వ్యక్తులు గాయపడి కింద పడిపోయిన ఆ వ్యక్తులను కూడా ఇటు తనతో పాటు వచ్చిన ఆ మిగతా నిరసనకారులు వీళ్ళందరూ కూడా తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. ఒక్కసారి మన ఆ విజువల్లో చూస్తున్నాం కదా, వైట్ కలర్ షర్ట్, ఆ క్యాప్ వేసుకున్న ఆ వైట్ కలర్ షర్ట్ వ్యక్తి ఒక గన్ లెఫ్ట్ హ్యాండ్తోని తన లెఫ్ట్ హ్యాండ్లో ఒక గన్ని పట్టుకొని మొత్తానికైతే ఆ గన్తో షూట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. సో ఇలాంటి మిలిటెంట్ గ్రూప్స్తో గతంలో కూడా అమెరికన్ కాన్సులేట్ని చాలాసార్లు అటాక్ చేశారు. 1995, 2002, 2004 ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో అటాక్స్ గతంలో కూడా జరిగాయి. సో కింద విజువల్లో మనం చూస్తున్నాము ఆ వైట్ కలర్ క్యాప్, ఆ వైట్ షర్ట్తో ఎవరైతే వ్యక్తి షూట్ చేశాడో అదే ప్రాంతంలో మరొక వ్యక్తిని ఇటు అమెరికన్ సెక్యూరిటీ ఫోర్సెస్ షూట్ చేయడంతో కింద పడిపోతే ఆ వ్యక్తిని ముగ్గురు కలిసి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. కింద విజువల్లో మనం చూస్తున్నాం ఆ కలిసి వాళ్ళని తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. మొత్తానికైతే ఇటు మిలిటెంట్ గ్రూప్స్ వెళ్ళి డైరెక్ట్గా అమెరికన్ కాన్సులేట్ని టార్గెట్ చేస్తున్న సమయంలో పాకిస్తాన్ ఆర్మీ కానీ పాకిస్తాన్కి సంబంధించిన పోలీసులు కానీ అఫీషియల్స్ కానీ ఏం చేస్తున్నారు, ఎందుకు దానికి సెక్యూరిటీని ప్రొవైడ్ చేయలేకపోయారు? అమెరికా దీన్ని సీరియస్గా ఖచ్చితంగా తీసుకుంటుంది. అమెరికన్ సోల్జర్స్ గాయపడినా చనిపోయినా అమెరికన్ ప్రభుత్వం ఇటు ట్రంప్ చాలా సీరియస్గా రియాక్ట్ అయ్యే అవకాశం ఉంది. మరి రానున్న రోజుల్లో ఎలాంటి రెస్పాన్స్ ఉండబోతుంది? మరో పక్కన ఇటు ఇరాన్ని టార్గెట్ చేస్తూ ఇటు అమెరికా, ఇజ్రాయెల్ ప్రస్తుతానికి ఇరాన్ మీద దాడులు చేసే ప్రయత్నంలో ఉన్నారు. కొంత సమయం తీసుకున్నా కానీ పాకిస్తాన్లో ఉన్న ఈ మిలిటెంట్ గ్రూప్స్కి ఖచ్చితంగా గట్టి సమాధానం ఇచ్చే ప్రయత్నం చేస్తారు. ఒకసారి మనం చూస్తే 1995లో ఇలానే కాన్సులేట్కి వెళ్తున్న స్టాఫ్కి సంబంధించిన వెహికల్ని అటాక్ చేశారు కొంతమంది మిలిటెంట్ గ్రూప్స్. ఇలానే గన్స్ తీసుకొని వెళ్ళి అటాక్ చేయడంతో 2 చనిపోయారు. 2002లో ఒక అమోనియం నైట్రేట్కి సంబంధించిన ట్రక్, ఇటు ఫెర్టిలైజర్లో వాడే ఆ అమోనియం నైట్రేట్ని ఒక ట్రక్ నిండా నింపి ఆ కాన్సులేట్ని డైరెక్ట్గా వెళ్ళి ఢీకొట్టడంతో భారీ విధ్వంసం జరిగింది. అప్పుడు 12 మంది పాకిస్తానీస్ చనిపోయారు, పోలీసులు చనిపోయారు. దాంట్లో కొంతమంది అక్కడ నడుచుకుంటూ వెళ్ళే మహిళలు చనిపోయారు. దాదాపు 50 మంది గాయపడ్డారు. ఇది 2002లో జరిగింది. సో మొత్తం మీద 2006లో కొంతమంది బెల్ట్ బాంబర్స్ 2006లో బెల్ట్ బాంబులు కట్టుకొని డైరెక్ట్గా ఇటు 20 మీటర్ల దూరంలోనే మ్యారియట్ హోటల్ ఉంటుంది. మొత్తానికైతే ఇటు అమెరికాకు సంబంధించిన డిప్లొమాట్ పార్క్ చేస్తున్న తన వెహికల్ దగ్గరికి వెళ్ళి మరి డేవిడ్ ఫోయ్ అనే ఒక డిప్లొమాట్ వెహికల్ దగ్గరికి వెళ్ళి మరి ఈ బాంబర్ అటాక్ చేయడం జరిగింది. ఈ బాంబర్ అటాక్ చేయడంతో మొత్తానికైతే ఆ డిప్లొమాట్ చనిపోయాడు. దాంతోపాటు కొంతమంది అక్కడ ఉన్న వ్యక్తులు చనిపోయారు. 50 మందికి పైగా గాయపడ్డారు. సో మొత్తం మీద ఇప్పుడు కూడా అలాంటి ఒక సిచ్యువేషన్. సో అమెరికాకి సంబంధించిన కాన్సులేట్ని మనం ఒకసారి చూస్తే కనుక ఆ వాల్స్ని చూడండి, ఎంత థిక్ వాల్స్ అవి.
ఎంత థిక్ వాల్స్తోని కన్స్ట్రక్షన్ చేయాల్సి వచ్చింది. అంటే ఇన్ని అటాక్స్ అయిపోయిన తర్వాత ఒక అటాక్ తర్వాత ఒక అటాక్, మల్టిపుల్ అటాక్స్తోని అమెరికా దాన్ని ఒక కోటలాగా మార్చేసుకుంది. అంటే ఇటు కాన్సులేట్ అని అంటే సాధారణంగా ఇటు వీసా పాలసీ, వీసా ఇంటర్వ్యూస్ కావచ్చు, లేకపోతే విదేశాంగ మంత్రులు కావచ్చు, డిప్లొమాట్స్ కావచ్చు, హై కమిషనర్స్ కావచ్చు, ఇలాంటి వ్యక్తులు సంప్రదింపులు చేయడానికి వాడే కార్యాలయాన్ని కాస్త ఒక కోటగా మార్చాల్సిన సిచ్యువేషన్ ఎందుకు వచ్చింది? ఇలాంటి మిలిటెంట్ అటాక్స్ వల్లనే అలాంటి సిచ్యువేషన్ అయితే వచ్చింది. గతంలో జరిగిన అటాక్స్, ఇప్పుడు జరుగుతున్న అటాక్స్. కానీ ఇప్పుడు ప్రస్తుతానికి ఖమేనీ చనిపోయాడన్న ఉద్దేశంతోనే, ఖమేనీ చనిపోవడానికి ఇటు ఇజ్రాయెల్ అలాగే అమెరికా రెండు ప్రధాన కారణాలంటూ మొత్తానికైతే పాకిస్తాన్లో ఇటు మిలిటెంట్ గ్రూప్స్, పాకిస్తాన్కి సంబంధించిన ఇటు కరాచీలోని అమెరికన్ కాన్సులేట్, అలాగే దాంతోపాటు ఇటు ఇస్లామాబాద్, ఇటు పేషావార్, ఈ సిటీస్లో ఉన్న కాన్సులేట్స్పై ఇప్పటికీ ఆందోళనకారులు, నిరసనకారులు ఇప్పటికీ అటాక్స్ కంటిన్యూ చేస్తూనే ఉన్నారు. మరి పాకిస్తాన్ పోలీసులు కానీ, పాకిస్తాన్ ఆర్మీ కానీ ఏం చేస్తుంది? దీనికి సంబంధించి ఒకసారి మనం విజువల్స్లో చూస్తున్నాం చాలా క్లియర్గా. ఇటు వ్యక్తులు లోపలికి వెళ్ళే ప్రయత్నం చేశారు, గుంపులుగా వందలాదిగా ఇటు అటాక్ చేస్తున్నారు. ఆ పరిసర ప్రాంతాల్లో పాకిస్తాన్కి సంబంధించిన పోలీసులు కానీ, ఆర్మీ కానీ ఎక్కడ కనిపించట్లేదు. సో అమెరికాకి సంబంధించిన అమెరికన్ సోల్జర్స్ కొంత ఆ కోట లోపల ఉండి వాళ్ళు రక్షించుకునే ప్రయత్నం చేస్తున్నారు. రైట్ సైడ్ పైన విజువల్లో మనం చూస్తున్నాం. ఇటు మిలిటెంట్ గ్రూప్కి సంబంధించిన వ్యక్తులు యథేచ్ఛగా ఇటు ఆయుధాలని తీసుకెళ్ళి, వెపన్స్ని తీసుకెళ్ళి యథేచ్ఛగా అటాక్ చేస్తున్నారు. అసలు ఒక్కసారి ఆ విజువల్ చూసే ప్రయత్నం చేద్దాం. కాల్పుల మూతలు ఎలా ఉన్నాయి చూడండి, ఇరువైపుల నుంచి, ఇటు అమెరికన్ కాన్సులేట్ లోపల నుంచి, అలాగే ఇటు నిరసనకారుల నుంచి కంటిన్యూస్గా గన్ ఫైరింగ్స్. మనం ఒక్కసారి ఆ విజువల్ చూసే ప్రయత్నం చేద్దాం.